హాయ్ చెప్పు. హాయ్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు గుడ్ ఆఫ్టర్నూన్ అని ఏంటి ఏంటి హాయ్ ఫ్రెండ్స్, హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరంతా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో మరొక బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. వీడియోని ఖచ్చితంగా స్కిప్ చేయకోకుండా మొత్తం కంప్లీట్గా చూడండి. చూసి ఎలా ఉంది ఏంటి అనేది చెప్పండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగా నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి. సో వీడియో కంటిన్యూ. ఏం చేస్తున్నావు బిట్టు? బిట్టు, వంట చేస్తున్నావా? వంట నువ్వన్నా చేయరా, నేను కాలేజ్ కూర్చుంటా. వర్ష ఇల్లులాగా చేస్తున్నారా వర్ష? ఇది 1 వీక్ స్కూల్కి పంపపోయేసరికి ఏదేదో పిచ్చి పిచ్చి చేష్టలు అన్నీ చేస్తున్నావమ్మా నువ్వు. స్లిప్పర్ ఎందుకు వచ్చింది లోపలికి? మళ్ళీ నుంచి స్కూల్ పోతాలి. తల తినేస్తున్నావు, ఇంటి దగ్గర ఉండేస్తున్నావు. వద్దు పోకు, ఇంకా ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా. 1 వీకే నా ఏమంటారు తల ప్రాణం తోక్కొచ్చినట్టు చేసినావు. స్కూల్కి పోకుండా ఏం పోకుండా బరే నువ్వేం చేస్తున్నావు రా బాబా? ఏంటి ఏంటి బిట్టు, ఏం చేస్తున్నావు కన్నయ్య? కన్నయ్య, ఏ కన్నా, బిట్టు ఏంటి బిట్టు? ఏం చేస్తావు వంట గదిలో నువ్వు? వంట చేస్తావా? హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు గుడ్ ఆఫ్టర్నూన్ అని ఏంటి ఏంటి? ఇంకా ఇక్కడ వచ్చేసి పాప స్కూల్కి వెళ్ళకుండా ఇంటి దగ్గరే ఉంటుందని దగ్గర 10 days ఏమైంది. తనకి చికెన్ పాక్స్ వచ్చింది. అదే చికెన్ పాక్స్ అంటే అమ్మవారు అంటారు కదా. సో ఇప్పుడైతే చాలా వరకు అయితే ఉంది అన్నారు. స్కూల్లో కూడా ఉంది మేబీ. అందువల్ల ఒకరికి వస్తే ఇంకా అందరికి వస్తుంది కదా. సో అందువల్ల ఏమైనా వచ్చి ఉంటుందేమో అనిపించి ఇంకా పాపనైతే స్కూల్కి పంపించుకొని ఇంటి దగ్గర పెట్టుకున్నాను. ఒక 10 days తర్వాత అయితే పంపిస్తున్నాను. ఇంకా ఈ చికెన్ పాక్స్ అనేది లైక్ ఎలా ఉంటుందంటే ఐసోలేషన్ లాగా అనమాట. అంటే కొంచెం గాలి తగలనీయకుండా బయటికి పోకుండా ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఈ నవ్య డేస్ అయితే కానీ ఇంజెక్షన్స్ ఉన్నాయి, నో ప్రాబ్లం. దానికైతే మెడిసిన్ అయితే వచ్చేసింది. సో ఇంత ముందు అయితే కానీ ఏం చేసేవాళ్ళంటే కానీ బయటికి పోకుండా ఇంట్లోనే ఉంచేసి అది పసుపు, వేపాకు ఉంటుంది కదా వీగురు, అదైతే మొత్తం దంచేసి ఉంటలాగా చేసి కడుపులోకి ఇచ్చేవాళ్ళు అనమాట. సో పసుపు కూడా యాంటీబయాటిక్ కాబట్టి సో అలా కూడా క్యూర్ అవుతుంది. ఇంకోటి వచ్చేసి పప్పు దినుసులు ఉంటాయి కదా, నవధాన్యాలు అంటారు కదా, వాటర్లో నానబెట్టేసి ఆ వాటర్ని చెవులు, ముక్కులు, ఈ నోట్లో ఇలా కళ్ళల్లో వేసేవాళ్ళు అనమాట. సో ఇప్పుడైతే ఇంకా అవన్నీ ఏం నాకైతే చాలా గుర్తుండే. నాకు చిన్నప్పుడు భలే వచ్చేదనమాట. సో అప్పుడు మా అమ్మ వాళ్ళు చేస్తుంటే నాకు బాగా గుర్తుండేది. ఇంకా ఇప్పుడు అవి ఎవరు పాటించడం లేదు. మెడిసిన్ వచ్చిన ఇంజెక్షన్ ఏం భయం పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటి అంటే కొంచెము ఇల్నెస్గా ఉంటుంది. అంటే ఎట్లా మనకి ఫీవర్ వస్తుంది, ప్లస్ హెడేక్గా ఉంటుంది, చాలా ఇల్నెస్గా ఉంటుంది అనమాట. సో దానికి పిల్లలు కొంచెం తట్టుకోవాలంటే ఇబ్బంది పడతారు. కాబట్టి ఇప్పుడు ఆటోమేటిక్గా మెడిసిన్ ఇప్పిస్తే సరిపోతుంది. ఇంకా నేనైతే ఏం మెడిసిన్ ఇప్పించలేదు, కానీ పాప అయితే కొంచెం యాక్టివ్గానే ఉంటుంది. లైట్గా ఫీవర్ అయితే వచ్చింది. ప్లస్ ఇంకా అవి ఏంటి అంటే ఇచ్చింగ్ వస్తుందన్నమాట. ఇవి బబుల్స్ లాగా వస్తాయి కదా, దాంట్లో ఒక ఫ్లూయిడ్ లాగా పిల్ల అయిపోయి బబుల్స్ లాగా వస్తాయి కదా, అవి అనేది కొంచెం ఒక 2-3 days తర్వాత బస్ట్ అదే లీక్ అవుతాయి అనమాట. అప్పుడు కొంచెం ర్యాషెస్ లాగా వస్తాయి, ఇచ్చింగ్ లాగా అలా వస్తాయి. కాబట్టి
అది కొంచెం మనం చూసుకుంటూ ఉండాలంటే రుద్దుకోకుండా. బట్ అవి రుద్దినాము అంటే వన్స్ ఆ మచ్చలు అనేటివి బ్లాక్ అయిపోతుంది. ఆ మచ్చలు అనేటివి అలాగే ఉండిపోతాయి అనమాట. సో అది ఒక్కటి మనం గమనించుకుంటూ ఉండాలి పిల్లల్ని. ఇంకా ఆ మచ్చలు ఎప్పటికి పోవండి, నాకు చాలా బాగా గుర్తు అవి అయితే గిన. సో అదొక్కటి చూసుకోండి, పిల్లలు కొంచెం జాగ్రత్తగానే చూసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామందికి ఉంది అంటున్నారు. ఇంకా అది కూడా ఇంకా ఇంట్లో ఒకరికి వచ్చిందంటే కంటిన్యూస్గా పిల్లలు ఉంటే కొంచెం వస్తూనే ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. సో ఇంక ఇదైతే గిన అక్కడక్కడ క్లిప్స్ యాడ్ చేసి ఒక బ్లాగ్ లాగా పెట్టాను. ఇంకా ఇక్కడ పాప అయితే ఇంకా అంత తగ్గింది, బాగానే ఉంది. ప్రజెంట్ అయితే స్కూల్కి వెళ్తుంది, తనకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి స్కూల్కి వెళ్తుంది. 9 days స్నానం అయిపోయిన తర్వాత స్కూల్కి అయితే ఇంకా పంపించేశాను. ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్కి ఏదో ఒకటి ఇవ్వాలి కదా. ఇక్కడైతే కానీ డ్రై ఫ్రూట్స్, బనానా అన్నీ వేసేసి మిల్క్ షేక్ లాగా పట్టి ఇస్తున్నాను అనమాట. బనానా మిల్క్ షేక్ అయితే బాగా తాగుతారు, ఇద్దరు పిల్లలు తాగుతారు అనమాట. ఇంకా ఏంటంటే బాదపప్పు, జీడిపప్పు, అన్ని కిస్మిస్ ఇవి ఉంటాయి కదా డ్రై ఫ్రూట్స్, నా దగ్గర ఉండేటి ఖర్జూరాలు, వాల్నట్స్ ఇలాంటివన్నీ కూడా మనం నానబెట్టి ఇలా మిల్క్ షేక్ లాగా ఇవ్వచ్చు. ఇంకా మన దగ్గర ఏ అవైలబుల్ ఉన్నాయో అవన్నీ అయితే కనుక నేనైతే కనుక బాదం, జీడిపప్పు, కిస్మిస్ అన్నీ మొత్తం నానబెట్టి పెట్టాను. ఒక పాప మా ఆఫ్టర్నూన్ 1 ఆ టైంలో నానబెడతాను, పాప వచ్చేసరికి ఈవినింగ్ అవుతుంది, 4 ఆ టైం అవుతుంది అనేసి ఇంకా నానబెట్టిన తర్వాత ఇవన్నీ కొంచెం వాటర్ వేసి ముందు డ్రై ఫ్రూట్స్ అన్నీ మెత్తగా పట్టేసి తర్వాత ఇంక బనానా పీల్ చేసేసి బనానా ప్లస్ ఇవి ఉంటాయి కదా పాలు వేసి ఇంకా ఏ షుగర్ అవసరం లేదండి, ఎందుకంటే మనకు బనానాలో స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి షుగర్ ఇలాంటివి ఏం అవసరం లేదు. హెల్తీ కూడా డ్రై ఫ్రూట్స్ ఇవి హెల్తీ జ్యూస్ కూడా కాబట్టి ఇది అయితే కానీ చాలా బాగా తాగుతారు, మా పిల్లలు ఇద్దరు తాగుతారు అనమాట. ఇంకా పాపకైతే గ్లాస్లో పోసేస్తా. ఇంకా ఈ బాబు ఏంటి అంటే చిన్నోడు కాబట్టి ఇంకా తనకి గ్లాస్లో తాగడం అలవాటు అవ్వటం లేదనమాట. మామూలుగా పాలు కూడా నేను గ్లాస్లో తాగడానికి ట్రై చేస్తున్నాను కానీ ఆయనకు అలవాటు కావడం లేదు. డబ్బాలో ఇచ్చేదాన్ని ఇంకా అదే అలవాటు అవుతుంది, గ్లాస్లో ఇస్తే సరిగా తాగలేకుండా మీద పోసేసుకోవడం, మనం తాపినా కూడా తను తాగలేకున్నాడు. సో ఇంక ఎందుకులే అంత రిస్క్ చేయడం, ఇంకా తనే అలవాటు అవుతుందిలే అనే ఉద్దేశంతో తనకైతే ఇంకా పాల డబ్బా ఉంటుంది కదా, డబ్బాలో పోసిస్తాను, ఇంకా తాగేస్తారు అనమాట. ఈ బనానా జ్యూస్ అనేది బాగా లైక్ చేస్తారు, మా పిల్లలు ఇద్దరు లైక్ చేస్తారు అనమాట. ఎందుకంటే అంత స్వీట్ ఉండదు, మరి అంత డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల చాలా బాగుంటుంది అనమాట. సో అందువల్ల అయితే కనుక పిల్లలు బాగా లైక్ చేస్తారు ఖచ్చితంగా. అయితే కానీ ఇంకా బనానా అనేది చాలా హెల్తీ కూడా కదా, రోజుకు ఒక బనానా తిన్నా కూడా చాలా హెల్తీ ఫుడ్ అని చెప్తారు. సో ఖచ్చితంగా అయితే కనుక పిల్లలకి ఇలా మిల్క్ షేక్లు, బనానా షేక్లు కొంచెం ఇమ్యూనిటీ పవర్ని పెంచే వాటిని ఇవ్వడం మంచిది. సో ఇంకా ఇక్కడైతే కనుక ఆ రోజు నైట్కి నేను బీన్స్ కర్రీ చేశాను. బీన్స్ కర్రీ వచ్చేసి యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేశాను. బీన్స్ అనేవి చాలా మంచిది అనమాట, మన ఫుడ్ ఫైబర్ కంటెంట్ ఉంది, తొందరగా డైజెషన్ అవుతుంది, ప్లస్ వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళకి ఈ యాంటీ ఆక్సిడెంట్స్గా కూడా యూజ్ అవుతుంది, ప్లస్ ఇది పీరియడ్స్ కూడా సక్రమంగా రావడానికి కూడా యూజ్ అవుతాయి అనమాట బీన్స్ అనేది. ఇప్పుడు ఈ చలికాలంలో ఈ బీన్స్ అనేవి మనకి ఎక్కువ దొరుకుతాయి కాబట్టి, అంటే ఏ సీజన్లో వచ్చే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఏవైనా సరే సీజనల్గా ఉంటాయి కాబట్టి మనం తీసుకోవడం చాలా మంచిది, సీజనల్ ఫుడ్ అనేది తీసుకోవడం చాలా మంచిది మనకి. సో ఇంకా అలాగే ఆ రోజు వెన్స్డే కాబట్టి మార్కెట్ ఉంటుంది, ఇంకా నేనైతే పిల్లలు వెళ్ళలేదు. ఇంకా వచ్చేటప్పుడు మా వారి ఫ్రూట్స్ అన్ని వెజిటేబుల్స్ 1 వీక్ ఒకసారి ఇక్కడ మార్కెట్ జరుగుతుంది, 1 వీక్ సరిపడా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అయితే తెచ్చేసుకుంటాం. తెచ్చిన వెంటనే ఎలా అంటే అలా కవర్లో పెట్టేయకోకుండా నీట్గా, ఇప్పుడు మనం కొన్ని చిక్కుడు, బఠానీ ఇలాంటివి ఉంటాయి, అవి ఒలుచుకునేవి ఉంటాయి, అలాగే ఆకుకూరలు, గోంగూర ఇలాంటివి ఉంటాయి, అవి ఒలుచుకునేటే కదా. సో అవి అక్కడ తీసి మంచిగా కవర్లో ప్యాక్ చేసి మనం నీట్గా పెట్టామంటే కదా 10 to 15 days అని మనం పాడవకోకుండా మంచిగా ఉంటాయి అన్నమాట. సో లేదు మనం ఈ బనానాని తెచ్చిన వెంటనే అలాగే పెట్టేసామంటే ఏమవుతుందంటే అవి ఒక 10 days తర్వాత కుళ్ళిపోతాయి అన్నమాట. సో అలా కాకుండా దాంట్లో ఉన్న విత్తనాలు అన్నీ తీసి ఒక కవర్లో వేసి లేదా ఒక బాక్స్లో అయినా వేసి మూత వేసి పెట్టామంటే మనకు 15 to 20 days వరకు అలాగే ఉంటాయండి. అలాగే బఠానా కూడా ఇంక ఈ బఠానీ కూడా మోస్లు వచ్చినా కూడా మనకేమి ఇబ్బంది, అదే మొలకలు వచ్చినా ఏమి ఇబ్బంది ఉండదు, మొలకలు వచ్చినా కూడా తీయగా ఉంటుంది, మనకి తినడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఉప్మాలో, పలావ్ వేటిలో అయినా కూడా చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే కనుక మొత్తం వెజిటేబుల్స్ అన్నీ ఇలా వీక్లీ ఖచ్చితంగా అయితే కనుక ఎక్కడెక్కడ సర్దేస్తాను. వెజిటేబుల్స్ అయితే కనుక మంచిగా పాడవుకోకుండా స్టోర్ చేసుకుంటే మనకి పాడవుకోకుండా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అయితే ఇది చేస్తాను. వెన్స్డే మాకు మార్కెట్ ఉంటుంది, ఫ్రెష్గానే తెచ్చుకుంటామండి మేము వెజిటేబుల్స్ ఇలాంటివి అయితే కనుక. మామూలుగా రోడ్ల అదే మార్కెట్ లాగా వీక్లీ జరుగుతాయి కదా, అక్కడైతే తీసుకొని వస్తారు.
మనకి సూపర్ మార్కెట్ వీటికంటే రోడ్ల పైన మార్కెట్లలోనే చాలా ఫ్రెష్గా ఉంటాయండి వెజిటేబుల్ కానీ ఫ్రూట్స్ కానీ. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే కనుక మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్.